ఫ్రీ హోల్డ్ చేసిన తర్వాత, అంటే మీకు పూర్తి స్థాయిలో సేల్ చేసిన తర్వాత హక్కులు రావు మళ్ళా తిరిగి. సింపుల్. వాళ్ళు ఫ్రీ హోల్డ్ చేస్తే వాళ్ళు ఇతర వాణిజ్యం వ్యాపారం చేయడానికి ఆస్కారం ఉంటుంది. యా, దట్స్ వాట్ దే హ్యావ్ డన్ ఇన్ 2021. గ్రేట్ పాలసీ తీసుకొచ్చిండ్రు వాళ్ళ ప్రభుత్వంలోనే. ఇదే ఉద్దేశంతో 2023లో లీజ్ ల్యాండ్స్ కూడా కన్వర్షన్ చేయడానికి 3 జీవోలు తీసుకొచ్చిండ్రు. లీజ్ ల్యాండ్స్ ఇప్పుడు మేము సేల్ కన్సిడరేషన్ లో 50-60 సంవత్సరాల నుంచి సేల్ చేసిన ల్యాండ్స్ మళ్ళీ మేము తిరిగి తీసుకోలేము. ఎందుకు అది తీసుకోలేము? వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోకుండా ఉంటే ఇండస్ట్రీస్ అన్నింటిని కూడా మేము రీలొకేట్ చేస్తా ఉన్నాం ఔటర్ రింగ్ రోడ్ అటువైపులా. యా, టేకర్స్ ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకోకుండా వాళ్ళని ఫోర్స్ అయితే చేయలేము కదా. సో ఆ అవకాశం ఇచ్చాం. అవకాశం కూడా ఆషామాషిగా ఏదో తీసుకోలేదు. వారు ఏ విధంగానైతే ఇండస్ట్రీస్ అసోసియేషన్స్తోని, మేము కేవలం ఇండస్ట్రీస్ అసోసియేషన్స్తోని మాట్లాడటం జరిగింది. వారి దాంట్లో అయితే క్లారిటీగా చెప్పారు. వాళ్ళు రియల్ ఎస్టేట్ ప్లస్ ఇండస్ట్రియల్ అసోసియేషన్తో సంప్రదింపులు చేసినాం. గ్రిడ్ పాలసీస్లో మాడిఫికేషన్ రావాలని కోరారు అని వారు స్పష్టంగా వారి ఆర్డర్లో చెప్పడం జరిగింది. ఈరోజు ఇండస్ట్రీస్ అసోసియేషన్కు సంబంధించి రిలోకేట్ చేయాలి మీరు మీ ఇండస్ట్రీస్ సంబంధించి. దానివల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాఫీగా మేము అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఔఆర్ఆర్ అటువైపులా పెట్టే ఈ 50-60 సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్న ఇండస్ట్రీస్కి కొత్త టెక్నాలజీస్తో కూడుకున్న అదే డొమైన్ ఎక్స్పర్టీస్తో కూర్చుకున్న ఇండస్ట్రీస్ని ప్రోత్సాహం చేసే అవకాశం ఉంటుంది. సో ఇట్స్ అందరికీ బెనిఫిట్ అయ్యే ఒక అంశం ఇది. ఇప్పుడు స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్న ఇండస్ట్రీ అసోసియేషన్స్ కానీ అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలతో ఒక 5-6 నెలల నుంచి మీటింగ్ చెప్తా ఉన్నారు మా అధికారులు. వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే తీసుకున్నారు. చాలా సందర్భాల్లో వచ్చింది పేపర్లలో కూడా ప్రకటించారు కదా. పరిశ్రమ నడిచినంత వరకు ఓకే, లేదు అని అంటే ఆ వ్యక్తి నడవకుండా ఇంకో వ్యక్తికి అమ్ముకుంటే అది నేరమే అన్నటువంటి నిబంధనల ప్రకారం ఎవరు వేదాలు చెప్తున్నట్టే. ఇప్పుడు ఆయన చెప్పేదానికి ఏమైనా మీనింగ్ ఉందా? లీజ్ ల్యాండ్స్ ఓనర్స్కే లీజ్ ల్యాండ్కు సంబంధించిన వారికి 100% పెట్టిండ్రు. ఆ లీజ్ తీసుకున్నోడుకు మూడో మనిషికి చేస్తే 200% పెట్టిండ్రు. వాళ్ళ జీవోలో ఉన్నాయి కదా. అలా అమ్ముకున్న వాళ్ళకో వాళ్ళకి అమ్ముకున్న వాళ్ళకో దొంగతనంగా తీసుకున్న వాళ్ళకో 200% కన్వర్షన్ రేట్ పెడుతున్నది ఉంది కదా. ఆయన చేసినప్పుడేమో కరెక్ట్. అది కూడా లీజ్ ల్యాండ్స్ అంటే ప్రభుత్వానికి ఇంకా అన్ని హక్కులు ఉన్నాయి దానిపైన. ఇది ఫ్రీ హోల్డ్ ల్యాండ్, ప్రభుత్వానికి ఏ హక్కులు లేవు. ఏ ఇండస్ట్రియలిస్ట్కు ఆ భూమి అమ్మటం జరిగిందో ఐఏసీ ద్వారా వారికి పూర్తి స్థాయిలో ఆనాడే హక్కులు బదలాయింపు చేయటం జరిగింది. ఆ భూమి పైన ఉన్న హక్కులు వారి సొంతం, స్పష్టం. ఇది వారు లీజ్ ల్యాండ్లో మీరు కన్వర్షన్ చేయడానికి అవకాశం ఇచ్చి మేము ఈరోజు అందరికీ వెసులుబాటు కల్పించే కార్యక్రమం చేస్తే అదైతే తప్పలేదట, ఇదైతే తప్పట. ప్రభుత్వంకున్న అధికారాలన్నీ వదిలిపెట్టుకుని ఆ రోజు ప్రభుత్వంకున్న వెసులుబాటును అన్ని వదిలిపెట్టుకొని మీరు లీజ్ ల్యాండ్ని ఫ్రీ హోల్డ్ చేసే కార్యక్రమం చేస్తే, ఫ్రీ హోల్డ్ ఉన్న ల్యాండ్ని కన్వర్ట్ చేయడానికి కన్వర్షన్ ఫీజు పెడితే 10 రూపాయలు ఉన్నది 3 రూపాయలకు అమ్ముకుంటారు. అమ్ముకునేది ఏంటి దీంట్లో? కన్వర్షన్. ఇది సింపుల్గా చాలా సింపుల్ అంశాన్ని దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ప్రజల్లో ఒక అనుమానం రేకెత్తించే కార్యక్రమం తప్ప
సమయం లేదు, సందర్భం లేదు. ఈరోజు పరిశ్రమలు అడ్డుకోవాలి, ఓఆర్ఆర్ అటువైపు పోతే మరి ఓఆర్ఆర్ లోపల ఉన్న సాఫ్ట్ ఇండస్ట్రీస్ సంబంధించిన అంశం ఒక మంచి రిఫ్లెక్షన్ ఇద్దాం ఈ హైదరాబాద్ సిటీని, ఈ ట్విన్ సిటీస్ సంబంధించి ఒక రిఫ్లెక్షన్ ఇస్తామని ఒక ప్రయత్నాన్ని, దాన్ని ఏ విధంగానే అడ్డుకోవాలన్న ఒక ప్రయత్నం తప్ప దీంట్లో ఏ విషయం లేదు. ఇప్పుడు 2023లో 3 జీవోలు, 3 ప్రధానమైన ఇండస్ట్రియల్ ఎస్టేట్స్. గ్రిడ్ పాలసీ ప్రకారం ఇతర ఇండస్ట్రీస్ లో కొన్ని సందర్భాల్లో ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటే వారికి ఇచ్చే ఒక వీలు సంకల్పన చేశారు. అది కూడా వేలాది రూపాయలు ఆ రోజు మార్కెట్ రేట్లో ఉంటాయి. ఎస్ఆర్ఓ రేట్ పరంగా ఇచ్చిండు. ఇచ్చినప్పుడు ఒక ఆలోచన, అదే మా ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ సొంత భూములకు సంబంధించింది చేస్తే ఈ విధమైన దుష్ప్రచారం చేయడం సరికాదని చెప్తాం. దాంట్లో అన్ని రోడ్లు ఉంటాయి, దాని డ్రైన్స్ ఉంటాయి, దానికి సంబంధించిన అంతా కూడా వ్యవస్థ ఉంటుంది. నాట్ ప్లాటెడ్ అంటే ఇట్స్ కమ్యూనిటీ, ఇట్స్ ఆల్ దానికి ఉండదండి, దానికి ఏది ఉండదు. 4744 ఎస్, అది ఫస్ట్ రాగానే ఓ ప్రయత్నం చేసినాము. ఎవరైతే ఈ పాలసీ ద్వారా లాభం పొందుతూ ముందుకెళ్తా ఉన్నారో వారు కోర్టులో పోయి వారికి, ఎందుకంటే ప్రభుత్వం పాలసీ కనుక దాని పరంగా వారికి అనుగుణంగా వారి ఆర్డర్స్ వచ్చినాయి. సో అక్కడ ఆగి ఈరోజు మేము దాని పరంగా మాట్లాడకుండా అదే జీవోస్ని కూడా మరి, ఎందుకంటే కోర్టు పరంగా కొన్ని వచ్చింది కనుక తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు అనేక సందర్భాల్లో ఛాలెంజ్ చేస్తూనే ఉంటారు. చూసిందిగా మొన్న 11th of November, 11th of November ఏం జరిగింది? రెఫరెండం అన్నారు. రెఫరెండం ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఏం చెప్తే మేము అదే చేస్తాం. ఈ కేసు చట్టపరంగా ఏ నిర్ణయం తీసుకోవాలో అదే నిర్ణయం తప్పకుండా తీసుకుంటారు. ఇంకా కోరు మా ముఖ్యమంత్రి గారు. చట్టంలో ఏముందో ఏమో చేస్తాను, నేను చెప్తున్నాను జైలుకి వెళ్ళాలి, ఇంకోటి చెప్తున్నాను చట్టపరంగా ఉంది. అసలు మేము అరెస్ట్ చేయాలని మేము చెప్పినామా ఎప్పుడని? ఇప్పుడు అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలని ఎందుకంటారు? అది ఏపీ కేసో ఏ విధంగా పోతుందో, చట్టం ఏ విధంగా ఉందో, చట్టపరంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలనో మేము చట్టానికి వ్యతిరేకంగా పోము. చట్టం ఏం చెప్తే దానికి అనుగుణంగా పోతాం. అది బీజేపీ వాళ్ళు ఎట్లా మాట్లాడతారండి? మస్తు మాట్లాడినరు. వారి సొంత సంబంధించి చట్టా పట్టాలు వేసుకొని మొన్న కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో చట్టా పట్టాలు వేసుకొని నడిచిండ్రు. పరోక్షంగా నడవడం జరిగింది. వారు ఏమన్నా వారు సెంట్రల్ గవర్నమెంట్లో నిర్ణయం తీసుకోమని చెప్పండి, ఎందుకు తీసుకుంటలేరు? కాదు, వాళ్ళకు కూడా ఈరోజు 2-3 అంశాలు ఉన్నాయి. వారి పరిధిలో ఉంది. వాళ్ళు ఎందుకు తీసుకుంటారు, మాట్లాడతలేరు? ఈరోజు మేము ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించో ఇంకోటో ఉంటున్నప్పుడు ఎందుకు నిర్ణయం తీసుకోరు? ఎందుకు తీసుకుంటలేరు? మేము చట్టాన్ని గౌరవిస్తాం. రాజకీయ కక్షతో మేము ముందుకు పోము. స్పష్టం అది. చట్టం ఏం చెప్తుందో చట్ట పరిధిలో ఏ విధంగా పోవాలో ఆ విధంగా పోతాం. ముఖ్యమంత్రి గారికి తెలిసే బదులు చట్టం ఏం చెప్తుందో దాని పరంగా కదా. ముఖ్యమంత్రి రాజకీయ కక్ష చేయాలనుకుని 2 సంవత్సరాల క్రితం అవుతుండే, తెలియ కదా. థ్యాంక్ యూ. స్థానిక సంస్థలకు సంబంధించి ఇంకా కేబినెట్ లో నిర్ణయం, స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని నిర్ణయం చేసినాం. అన్ని సమాచారాన్ని సేకరించిన తర్వాత నిర్ణయం తీసుకుంటుంది కేబినెట్.
మా జీవో ఇంకా రాళ్ళు బయట అంటే ఇండస్ట్రీ శాఖలో మీ తమ్ముడు పట్టించా ఇప్పుడు మీరు ఏ పత్రికలో చేస్తున్నారు? అంతకుముందు దేనిలో చేసేటోళ్ళు? అంతకుముందు వెంకట దేనిలో చేసేటోళ్ళు కాదు. ఆ పత్రికలో మీ మిత్రులు ఉంటారు కదా, సవా 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 అందరికి పంపిస్తాయి, అందరికి పంపిస్తాయి.